మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారితో ఇప్పుడు ఇది మొన్న పద్మ విభూషణ్ ఓహో. వచ్చినప్పుడు ఆహా. నేను ఇది కొంచెం పాజ్ చేయండి, నేను చెప్తాను. అసలు దీనికి ఒక హిస్టరీ ఉంది యాక్చువల్ గా. ఓహో. ఈ హిస్టరీని చెప్పాలి. ఉమ్. నేను స్కూలింగ్ అంతా వేరు సార్. నాది స్కూలింగ్ అంతా ఎన్టీపీసీ ఎఫ్సిఏలో. స్కూల్ తర్వాత గోదావరి కని ఆ అక్కడే ఏరియాలో. నా ఏరియా చిన్మయ విద్యాలయ. అది ఒక డిఫరెంట్ ఎపిసోడ్. మాకు అది చెప్తాను, ఆ స్కూలింగ్ డిఫరెంట్. ఉమ్. ఆ తర్వాత నేను కాలేజ్ అంతా గుంటూరుకి వెళ్ళిపోయాను. ఉమ్. సిద్ధార్థ కాలేజ్, మీకు ఐడియా ఉంటుంది, చిన్నకొండ్రుపాడులో. గుంటూరు, సిద్ధార్థ కాలేజ్. లాంగ్ టర్మ్ కి వచ్చేసి గౌతమ్ విజయవాడ. విజయవాడ. సో సింపుల్ గా చెప్పేస్తాను. ఉమ్. మాకు తెలంగాణ అంటే సార్ హీరో అంటే చిరంజీవి గారు ఒకరే. ఉమ్. ఇంకా అంటే బై డిఫాల్ట్ చిరంజీవి గారు ఉమ్. తెలంగాణలో. అంటే అది అప్పటి నుంచి ఉండేది. ఉమ్. ఇప్పుడైనా చాలా అంటే చేంజెస్ వచ్చాయేమో కానీ అందరు యాక్సెప్ట్ చేయడం. ఉమ్. అప్పుడు చిరంజీవి గారిని తప్ప వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసే వాళ్ళే కాదు. ఉమ్. మేము కాలేజీకి వెళ్ళాం సార్, ఉమ్. విజయవాడలో. ఇది ఉమ్. ఇన్సిడెంట్ 1997, మీకు ఐడియా ఉంటుంది సార్. స్టార్ క్రికెట్ ఆడారు అవును. చిరంజీవి గారు, లాల్ బహదూర్ బాలకృష్ణ స్టేడియం గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, లాల్ బహదూర్ లాల్ స్టేడియంలో. బహదూర్ స్టేడియంలో ఆడారు. ఉమ్. మాకేంటంటే మాకు అప్పుడు మెస్ లో ఒక టీవీ అరేంజ్ చేసేవారు. ఇలా పెద్ద మెస్ ఉండేది, ఉమ్. ఇంత పెద్ద టీవీ అరేంజ్ చేసేసి ఉమ్. వారానికి ఒకసారి సినిమాలు కూడా వేస్తా ఉంటారు. సార్ అది కామన్ హాస్టల్లో. హాస్టల్లో. చిరంజీవి గారి ఫ్యాన్స్ అంతా ఇలా ఒక రో, ఉమ్. అంటే అంతే బై డిఫాల్ట్ తెలంగాణ మొత్తం ఒక వైపు, ఉమ్. ఆంధ్ర అండ్ స్టూడెంట్స్ అంతా ఒక వైపు. ఓ, ఉద్యమం అప్పట్లో మీ దగ్గరే స్టార్ట్ అయింది. అసలు తెలియకుండా, అంటే తెలంగాణ ఉద్యమం. తెలియకుండా సార్, అసలు తెలియకుండా గుంటూరులో, అది విజయవాడలో ఆంధ్ర స్టూడెంట్స్, తెలంగాణ తెలంగాణ students. స్టూడెంట్. మాకు అసలు తెలియని కూడా తెలియదు. ఉమ్. అంటే తెలంగాణ స్టూడెంట్స్ లో ఎక్కువ భాగం చిరంజీవి గారి ఫ్రెండ్స్. అంతే. ఇంకా చిరంజీవి గారు తప్ప వేరే ఫ్యాన్స్ లేరు. సో మేము అడిగాను, రిక్వెస్ట్ చేస్తాం, సార్ ఈ స్టార్ క్రికెట్ చేస్తున్నారు, లైవ్ ఇవ్వండి. మాకు టీవీ అరేంజ్ చేయండి అంటే చౌదరి బాబు గారిని అరేంజ్ చేశారు. సర్లే పిల్లలు అంతే. తర్వాత చిరంజీవి గారు వస్తారు అంటే, చిరంజీవి గారు స్టేడియంలోకి ఎంటర్ అవుతున్నాను కానీ ఇక్కడ టాప్ లేచిపోయింది, అరుపులు. ఎక్కడ స్టేడియంలో కాదు, ఈ మెస్సులో. మెస్లో అందరూ ఇలా ఒక్కసారి వేస్తే ఇక అరుపులు మొదలు పెట్టేసరికి అసలు అక్కడ డైరెక్టర్కి ఏం జరుగుతుందో తెలియదు. ఆ రేంజ్ లో జరిగింది. సో అటువైపు బాలకృష్ణ గారు ఫ్యాన్స్ మీకు తెలిసింది. బాలకృష్ణ గారు వచ్చిన వెంటనే అసలు ఫుల్ ఒక రేంజ్ మోత. తెలియకుండా సార్ ఎలా ఉంటుందంటే, ఒక హీరోస్ ఇంపాక్ట్ స్టూడెంట్స్ మీద అనేది మీరు చెప్తే షాక్ అవుతారు. ఇన్సిడెంట్ నేను ఎప్పుడు రివీల్ చేయలేదు. నేను చిరంజీవి గారు కలిసినప్పుడు చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అది. సార్ చిరంజీవి గారు వచ్చారు, బ్యాట్ పట్టుకున్నారు, మేము అందరం ఇంకా చేతులు నలిపేసుకున్నాం, 6 or 4. ఆ సార్ ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యారు. డక్అవుట్. కళ్ళలో నీళ్ళు అందరికి. అవుట్తోల్ పైపు వాళ్ళు గెలిచిదే అది ఇది కామెంట్స్, వల్గర్ కామెంట్స్. మాకు ఉక్రోషం ఆపుకున్నాం. సర్లే నెక్స్ట్ టైం ఇంకా మిగతా వాళ్ళు ఆడతారు అంటే మాకు మొహం లేదు. అంటే ఇంకా ఏంటి ఇలా అయిపోయింది ఏంటి మనం. తర్వాత బాలకృష్ణ గారు వచ్చారు. ఆయన బై డిఫాల్ట్ క్రికెటర్. అంటే ఆల్రెడీ క్రికెట్ లో అనుభవం ఉంది. అజారుద్దీన్ గారు వాళ్ళంతా ఒక టీం, ఇదంతా ఫ్రెండ్స్ కుమ్మేస్తున్నారు. ఇంకా వాళ్ళు అసలు అవతల బ్యాచ్ రెచ్చిపోతున్నారు. మాకేం అర్థం కాలేదు. అంటే ఆ ఉక్రోషం తట్టుకోలేక అలా టీవీని తీసుకెళ్ళి ఇసేసాం. ఇంకా రెండు గ్రూపులు కొట్టుకుంటే సార్, టీవీ బద్దలు. నెక్స్ట్ ఆ టీవీ బదులైన దాంట్లో ఎందుకురా టీవీని బదులు కొట్టారు, వాళ్ళేంటి మా బాలయ్య బాబు కొడుతుంటే మీరేంట్రా టీవీ. మాకు అవుట్ అయిన బాధలో ఉన్నాం, ఆయన ఫుల్ ఎగ్జైటింగ్ లో ఉన్నారు. కొట్టుకుంటే సార్ రెండు గ్రూపులు. ఫస్ట్ టైం నేను ఇలా కూడా కొట్టుకుంటారా రీజన్ లేకుండా. అసలు అంటే అందరికి స్టిచ్చింగ్లు, స్టాబ్లు. అక్కడ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారు, ఎందుకంటే టీవీ పగలు కొట్టింది మేము కదా. ఇంటికి పంపించారు, పేరెంట్స్ పిలిపించారు, ఇక్కడ నుంచి అలా చేయం. ఆ గొడవ కాస్త ఏమైందంటే సార్, నువ్వు ఆంధ్ర, నేను తెలంగాణ, అలా ఒక బాలకృష్ణ. అప్పుడు పెద్దన్న మూవీ రిలీజ్ అయింది, హిట్లర్ మూవీ రిలీజ్ అయింది. ఏ సినిమా రిలీజ్ అయినా కొట్టుకునే వాళ్ళం. అలా నిజంగా చెప్పండి సార్, మా స్టడీస్ అనేది ఒక్కరోజు కూడా మేము బుక్ పట్టింది లేదు. ఇంటికి వెళ్తే మా వాళ్ళు ఏంట్రా మీ గోరలు మేము కష్టపడి చదివిస్తుంటే మీకు అసలు అంటే లక్కీగా ఏంటంటే గుంటూరు వరకు వెళ్ళి చదివించారంటే అందరూ కొంచెం అక్కడ వెల్ ఆఫ్ ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. చాలా మంది ఇప్పుడు
అంటే మిగతా వాళ్ళందరూ మళ్ళీ పేమెంట్ సీట్లు వెళ్ళి ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు యూఎస్ సెటిల్ అయిపోయి మా ఫ్రెండ్స్ అందరూ. అసలు అది ఎంత చిరంజీవి గారి కోసం అసలు రక్తపాతం అసలు అది. మరి అలాంటి చిరంజీవి గారిని ఫస్ట్ టైం ఎప్పుడు కలిసి? అంటే సార్ నాకు అదే అనిపిస్తుంది సార్, నేను ఎప్పుడు ఇండస్ట్రీకి వద్దాం అనుకోలేదు, అప్పుడు కూడా అనుకోలేదు. ఏది నేను ఇంటర్మీడియట్ తర్వాత కూడా అనుకోలేదు. ఆ తర్వాత ఏవి కాలేజ్ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో డిగ్రీ ఇక్కడ ఏవి కాలేజ్, అప్పుడు నేను ఇంజనీరింగ్ చేసేవాడిని. బికాస్ ఆఫ్ దిస్ ఇంకా ఎంసెట్ రాయలేదు, చచ్చినట్టు నేను డిగ్రీ చేయాలి. అండ్ మా ఫ్యామిలీ కూడా ఇంకా నేను దూరం వెళ్ళే సిచ్యువేషన్ లేదు అప్పుడున్న సిచ్యువేషన్లో. సో డిగ్రీ ఇక్కడే చేసాము. అప్పుడు మాధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యి ఇన్స్టిట్యూట్కి తీసుకొచ్చేసి నువ్వు కూడా చేయొచ్చు కదా, అలా 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 తెలియకుండానే నేను దీంట్లో ఎంటర్ అయ్యాను. తెలిసి అసలు ఆ సీరియల్ చక్రవాకం ఫస్ట్ సీరియల్ దాంట్లోకి ఎలా ఎంట్రన్స్? లైక్ ఫొటోస్ అంటే అడిగేవాడిని, యాక్టర్ కావాలని ఇంట్రెస్ట్, యాక్టర్ అయితే ఎలా ఉంటుంది అని అనిపించింది అంతే. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ, ఏంట్రా నువ్వు కొత్త ఫీల్డ్ ఏదో మరి మనకు సంబంధం లేని ఫీల్డ్, నువ్వు అందరూ ఏంటంటే ఎంఎస్సి కంప్యూటర్స్, ఇప్పుడు అందరూ శాంసంగ్ ఏఐలో అంత మంచి పొజిషన్లో ఉన్నారు, నువ్వేంటి అసలు ఈ గోల్ ఏంట? అప్పుడు ఇండస్ట్రీ అంటే లేదురా, ఏదో కొత్తగా అనిపిస్తుంది, ఏదో అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పేవాళ్ళం. ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు. నాకు కూడా ఏంటంటే కాన్ఫిడెన్స్ ఏం లేదు సార్, చూద్దాం ఒకసారి అంటే ఈ ఫీల్డ్ ఏదో అంటే మనకు తెలియని ఒక వరల్డ్ కొత్తగా అనిపించింది. అలా ట్రై చేస్తున్న టైంలో చక్రవాకం కంటే ముందు ఇంక ఈ ఫీల్డ్ వర్కౌట్ అవ్వదని ఆపేసి నేను టెస్టింగ్ నేర్చుకుని జాబ్ ప్రిపేర్ అవుతున్నా. ఆ టైంలో నా ఫ్రెండ్ వాళ్ళు కంపెనీ ఫిలిం సిటీ తీసుకెళ్ళింది వాళ్ళని ఒక మెర్జింగ్లో, నన్ను కూడా తీసుకెళ్లారు. అంటే నేను నెక్స్ట్ ఆ కంపెనీలో నేను జాబ్ ఫిలిం సిటీ వెళ్ళిన వెంటనే మనకేంటి, వాళ్ళేమో పార్టీములు ఉన్నారు, మనమేమో ఎక్కడ షూటింగ్ జరుగుతుందా, ఎక్కడ ఉంది ఏంటి అని మనం అలా వెతుకుతున్నాం తెలియకుండా. November 14th మేము వెళ్ళాము. 15th మంజులా నాయుడు గారు కాల్ చేశారు, సాగర్ అప్పటికి ఆమె దగ్గర అంటే ఇది ట్రై చేశా ఇంకా ఎనఫ్ అని, అంటే నేను ఇంకా కలిసి ఇంకా రాదనుకున్నా. సాగర్ వస్తారా, ఆఫీస్కి వస్తారా, ఇది ఒక క్యారెక్టర్ ఉంది, హౌ లాంగ్ ఇట్స్ గో ఐ డోంట్ నో బట్ ఇట్స్ ఎ గుడ్ క్యారెక్టర్ అంది. ఇప్పుడేంట్రా ఎలాగూ జాబ్కి ఇవ్వని ఇంట్లో ఇంకా టైంలో నా ఫ్రెండ్ చెప్పా, వాడే నాకు టెస్టింగ్ అవి నేర్పించాడు, శ్రీనివాస్ రెడ్డి అని. వాడు షాదీకి ప్రొడ్యూసర్, వాడు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, అంటే అంతా చిన్నప్పుడు ఫ్రెండ్స్. వాడు అన్నాడు, సర్లే నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఒక ఎక్స్పీరియన్స్ కదా, నువ్వు అది చేసిరా, ఒక 1 month నేను ఈ జాబ్ ఈ 1 month నేను దీన్ని హోల్డ్ చేయగలను ఈ జాబ్ని, నీకున్న హ్యాపీనెస్ ని తీసుకొని రా అన్నారు. ఆ 1 month ఇంకా అంటే 1 year సెటిల్. చక్రవాకంతో ఫస్ట్ మంజులా నాయుడు గారు పిలిచి ఇచ్చిన ఆఫర్, దట్ ఈస్ హౌ యు ఎంటర్డ్ ఇంటూ టీవీ సీరియల్. ఓకే. ఆ తర్వాత ఇంతకీ ఇక్కడ చేరిన తర్వాత, డిగ్రీలో చేరిన తర్వాత ఏంటి, చిరంజీవి గారిని కలిసా ఎప్పుడు? కలవలేదు సార్. అయితే చెప్తాను, ఇదే మొగల్ రేకులో చేశాను కదా సార్. చేసినప్పుడు నాకు అనిపించింది, నాకు తెలిసింది ఏంటంటే చిరంజీవి గారి మదర్కి నేనంటే ఇష్టం అని. ఆ రోజు అనిపించింది, సర్ప్రైజింగ్ ఉంది అసలు లైఫ్. అదెలా తెలిసింది? అది నాగబాబు గారు చెప్పారు నాకు. అమ్మ ఎప్పుడు అడుగుతుంటుంది సాగర్ మిమ్మల్ని. ఆయన ఎక్కడ కలిసారు? ఆయన అప్పుడు టీవీ సీరియల్ చేస్తుండేవారు. అంటే నేను ఒక స్లాట్ 8:30 స్లాట్ నాది, 9 to 9:30 స్లాట్ సార్ది ఒక నాగబాబు గారు. సో మొగిలి రేకుల సీరియల్ ద్వారా చిరంజీవి గారు మొదలుతున్నారు, అది ఇది ఎప్పుడు ఉంటే కలుద్దాం, ఫాలో అవుతుంటారు. అప్పుడు ఫస్ట్ కలిసింది ఎక్కడ అంటే రామ్ చరణ్ గారు మ్యారేజ్ లో. నన్ను నాగబాబు గారు తీసుకెళ్లి అంజనమ్మ గారి పక్కన కూర్చోబెట్టి, అప్పుడు ఫస్ట్ టైం మా మధ్య ఇంటరాక్షన్, కూర్చొని చాలాసేపు మాట్లాడారు. అసలు చాలా అంటే ఎలా అనిపించింది అంటే ఓన్ పీపుల్ తో ఉండే ఒక ఎఫెక్షన్ ఆమె చూపించారు. తర్వాత చాలా సార్లు నేను అంజనమ్మ గారిని కలిశాను, కలుస్తూనే ఉన్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.